టైరాట్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ కా? అవునండి, ఎందుకంటే నాకు బాల్యస్మృతులు గుర్తొచ్చి టైరాట్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మయ్య. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట్ ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. మంట మంట ఎక్కడైతే కుడికంటే ఎడవకంట ఒకటే మంట తట్టుకోలేకపోయా. ఒక నా కంట్లో లైట్ వేసాడండి, కళ్ళు చెదిరిపోయాయండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎదవేవాడు. ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీ కానిస్టేబులే సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా? అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే నో ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకేమిటి కేసు రాసేస్తాను. నీ అబ్బా, అసలు లైట్ ఎందుకు వేశారో తెలుసుకోకుండా కేసు రాస్తావా? అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను నీతో రమ్మని పబ్లిక్ గా చెప్తావా? అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు, సాక్ష్యానికి. యా. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా, నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా తింగడం? పట్ట పగలు నట్ట నడిబజార్లో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజదొంగ అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చిముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్? అవును, ఎక్కడుందో. మీ షాప్ లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. 8 బియ్యపు గింజలు. బియ్యం రైసు తింటామే. 8 బియ్యపు కింద పోవడం అయితే అంతే. రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా నూనె కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే అది. నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మిరప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. హలో, నమస్తే అండి. నమస్కారం. ఒకసారి చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా లారీ కార్ టైర్. కార్ టైరా? ఎంత ఉంటుంది దాని కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇస్తాను, తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ వీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరాట. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ నడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంట్రా? నేను అంటాను. ముందు స్టేషన్ నడు. నువ్వంటావేమిట్రా? ఏమన్నా అక్కడ చెప్పుకో. నడు స్టేషన్ నడు. ముందు స్టేషన్ వచ్చి నేను చెప్పుకోవడం. అరే, అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ నడు. నడవరా నువ్వు స్టేషన్ రా. అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోను అయ్యారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్యారు. ఏం వినయం, ఏం విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైరాట్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ బడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే పొళ్ళు పులకరిస్తోంది. టైరాట్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ కా? అవునండి, ఎందుకంటే నాకు బాల్యస్మృతులు గుర్తొచ్చి టైరాట్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మయ్య. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట్ ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను.
ఏమయ్యా దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే. సార్ ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తాడు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు ఇరగదీస్తా. పోలా మంట ఎక్కడయ్యా? మంట ఎక్కడేంటంటే కుడి కంట ఎడవకంట ఒకటే మంట. అసలు ఏం జరిగిందో తట్టుకోలేకపోతున్నాను. చెప్పయ్యా. ఒక నా కంట్లో లైట్ వేసాడండి, కళ్ళు చెదిరిపోయాయండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎదవెవడు? ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబులే సార్. మా కానిస్టేబుల్. ఏమయ్యా అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే నో ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళలో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకేమిటి కేసు రాసేస్తాను. నీ అబ్బా అసలు లైట్ ఎందుకు వేశారో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేసాడో దానికి కేసు రాయండి సార్. లాఠీ ఎత్తావా? చూడవయ్యా అమాయకమైన మొహాన్ని చూడవయ్యా. జడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు. అతన్ని కొట్టడానికి చెయ్యలా వచ్చిందయ్యా? సార్ మీకోసం ఎవరు మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. ఆ, మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నేనున్నాను కదా నాన్న, ఏడవక. మా నాన్న కాదు. హాయ్. ఏమయ్యా నేను లేకుండా చూసి వాడిని కొడితే నీ లాఠీ నీ ఒంటి మీద విరుగుద్ది. జాగ్రత్త. అందుకు ఏమైందన్నా? ఏమైందయ్యా? వీడు నన్ను వీర ఉతుకుడు ఉతికాడు సార్. అతను నిన్ను ఉతికాడా? నువ్వే అతను ఉతికావా? వీరలాగా లాఠీతో కొట్టాడు సార్. ఏమయ్యా నేను వెళ్తున్నప్పుడు ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నాడా? నేను వచ్చేసరికి ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నాడా? అతను నిన్ను లాఠీతో కొట్టాడంటే నమ్మే అంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? ఒక అమాయక పౌరుడి మీద లేనిపోని కేసులు బనాయించినందుకు నిన్ను వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను. అబ్బా ఎందుకు అనవసరంగా నాతో ఇక పెట్టుకోను. ఈసారి నా జోలికి వచ్చావంటే వస్తే ఇదే స్టేషన్ లో స్టేషన్లో ఇదే లాఠీతో లాఠీతో పిచ్చి కొట్టుడు కొడతా. పోలా పోలా పోలా. ఇప్పుడెక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను నీతో రమ్మని పబ్లిక్ గా పెడతావా? అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు, సాక్ష్యానికి. రేయ్, యా. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? టింగడం నీ మక్కలు ఇరగదంతా. పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. మక్కలు కొడతావా? మక్కలు అయ్ బాబోయ్, ఏంటి? అక్కడ చూడు. ఏముంది? ఆ రెడ్ షర్ట్ వాడు, రెడ్ షర్ట్ వాడు బ్లాక్ ప్యాంట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ అక్కడ చేస్తున్నాడు. రేప్ చేస్తున్నాడా? చేస్తున్నాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగో అక్కడే. వాట్? పట్ట పగలు నట్ట నడిబజార్లో నీ చొక్కా కొట్టేసాడా? అవును సార్.
సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది, ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజ దొంగ అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చి ముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్. అవును, ఎక్కడుందో. ఇక్కడుంది సార్. సార్ ఈయనే సార్ నా చొక్కా కొట్టేసింది. ఏంట్రా నేను నీ చొక్కా కొట్టేశానా? అవును సార్, ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు ఆ? నిన్న నా కళ్ళలో లైటు, ఆ? ఇప్పుడేమో నా చొక్కా కాజేశాడు సార్. రేయ్! ఆయన ఆపండి సార్, దగ్గరికి వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. రేయ్! ఏమయ్యా, కానిస్టేబుల్ వేయండి, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బబ్బా, నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్ ఇది మీకోసం మూతి మనిషి వచ్చాడు. అబ్బా, వస్తున్నా. సార్ మీరు వెళ్ళకండి సార్, మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. ఫు, సిగ్గులేదు. కానిస్టేబుల్ వేయండి, స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు. సార్ మీ కాళ్ళకు దండం పెడతాను, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు నేను It's all కాయలేను right. ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొడతాడేమో చూస్తూ ఉండండి. ఓ అలాగే. ఆహా, చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఆ? ఆ? ఉలే. ఆవో. ఉలే. వద్దురా. వద్దురా. వద్దు. వద్దు. అబ్బా. అబ్బా. వద్దురా. వద్దురా. వీసుకో. వద్దురా. అబ్బా. అబ్బా. కింద పెడతారా? ఒరే, ఒరే. చెప్తానురా. అబ్బా. 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 చెప్తాను కదా. అబ్బా. అయ్యో. అయ్యో. అబ్బా. అబ్బా. ఆ. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరటు వెళ్ళగానే వీడు నన్ను వీరబాదును బాదాడు సార్. ఎవరికో అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కమ్ముకు దెబ్బలు కొట్టాడు సార్. కంకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఆహా, ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. అబ్బా. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో Shut సార్. up! ఏరా, నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు కదా, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా ఓలా ఓలా అగిపెట్టు ఓలా. వీడిని పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతాడు. పబ్లిక్ వీడిని పట్టుకునేలా చెయ్యాలి. దొంగ దొంగ రేయ్ ఆగరా, పొట్టినాయాలా ఆగు. ఏయ్, దొంగ దొంగ ఆగరా, పొట్టి వెధవా. దొంగ, 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 దొంగ. ఏరా, చెప్పానుగా పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని. చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. రారా, ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. అబ్బా, మూతిగాడు. నమస్కారం సార్. సార్ నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు అతనికి ఇచ్చేశారా? అవన్నీ తర్వాత, ముందు ఈ సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ పోలీసా? పోలీసు దొంగతనం చేయడం ఏమిటి? ఆ, ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడేమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసే. పోరా పో. కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని. సెల్లో పెట్టిన చిత్తం కొడతాను, మక్కలు ఇరగ కొడతాను, జాయింట్లు విరిచేస్తాను, సంపేస్తానంతే. టెన్షన్ పడద్దు ప్లీజ్. కూర్చోండి. మీ షాప్ లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. 8? బియ్యపు గింజలు, బియ్యం రైసు తింటామే.
8 బియ్యపు కింద పోవడం అయితే అంతే రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా? నూనె నూనె కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే అది. నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. బా మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మిరప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లలో, లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో, బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేసాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి చస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చి వెధవ ముందు మిమ్మల్ని వెర్రి వెధవని, సత్తు సన్నాసిని, వెర్రి వెంగళప్పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? కనిపించడం ఏంటి? స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ని చేస్తావురా? అబ్బో! ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్, చాలా అమాయకుడు సార్. అబ్బో! ఈయన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. నేను కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేను మా సార్. నాన్న కదా కొట్టు. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేను నువ్వు సార్. కొట్టగలవురా? ఆ, చంపు. తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకో, ఓకే? ఆల్ ది బెస్ట్. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.